పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. 54వ వచనం ప్రారంభం. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇంతటితో సువార్త పాఠము సరి. మన ప్రభు రక్షకులైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు ఉదయకాల శుభములను తెలియజేయుచున్నాను. మే 1వ తారీఖు కార్మికుల దినోత్సవ శుభములను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. పని చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, కష్టపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్మికుడే. మొదటగా దేవుడే పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తాను చేసిన పనిని 7వ దినమున సంపూర్తి చేసి తాను చేసినటువంటి తన పనినంతటిని 7వ దినమున విశ్రమించెను. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధ పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 24వ వచనంలో, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడు, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి నువ్వు పనిని పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్మికుల దినోత్సవ శుభ సందర్భంలో మన పనిని మనం చేస్తూ మన బాధ్యతలను మనం నెరవేర్చుదాం. ఎందుకంటే దేవుడే పని చేశాడు. మానవుణ్ణి ఈ లోకంలో సృష్టించి తన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మానవుడు పనిచేసి సంపాదించుకోవాలని మనకు దేవుడు ఒక బాధ్యతను అనుగ్రహించున్నాడు. కనుక మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు సాగే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.